మన రాజ్యం వెళ్ళి పోదామని కట్టు కట్టర బండి కాడెట్ల బండి గుండు గుండ్ల బండి జోడెట్ల బండి అక్కో ఇదేంటిది పోదు బండి ఆపరపిల్లగా ఓ రాములయ్య నీ నచ్చరపిల్లగా ఓ రాములయ్య బండి ఆపరపిల్లగా ఓ రాములయ్య నీ నచ్చరపిల్లగా ఓ రాములయ్య బండి ఆపరపిల్లగా ఓ రాములయ్య నీ నచ్చరపిల్లగా ఓ రాములయ్య బండి ఆపరపిల్లగా ఓ రాములయ్య నీ నచ్చరపిల్లగా ఓ పొట్టు పెట్టిన కాడ బొమ్మలు తీసిన కాడ చీర కట్టిన కాడ చింగులు ముడిచిన కాడ బండి ఆపరపిల్లగా ఓ రాములయ్య నీ నచ్చరపిల్లగా ఓ రాములయ్య బండి ఆపరపిల్లగా ఓ రాములయ్య నీ నచ్చరపిల్లగా ఓ రాములయ్య మూల మలిపిన కాడ ముద్ర పెట్టిన కాడ సద్ది నిన్న కాడ శుద్ధి చెప్పిన కాడ బండి ఆపరపిల్లగా ఓ రాములయ్య నీ నచ్చరపిల్లగా ఓ రాములయ్య రామ 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 ఒక ఎవరు ఉన్నాడు భార్య పన్నాడు ఎవరు ఏనాడు భార్య భర్తలు వద్దంటే ఇప్పటికప్పుడే కన్నడమ్మ మగవాళ్ళని పెద్ద పులి చూపన్న రాడవారిది ఏనాడు లేడు చూపన్నడమ్మ భార్య భర్తలు ఏనాడు బండిలో పోతండి ఆ తల్లి దేవనీల కళ్ళ చూసినాది భయపడిస్తావు ఓహో అడవిలోన బండ్లు పోతాడు ఏనాడు మాత్రం ఒక్కసారి బ్రేక్ వేసినట్టు పగ్గాలు గుంజినట్టు బండి ఆపు అంటే ఈ అడవిలోన భయపడ్డంటవా అవ్వల్లో సోపు సురాకు ముఖం బీరాకు నీ ముఖం నా ముఖం ముద్ద విడికోవడం ముద్దుగానే ఉన్నది కానీ అడవిలోనూ నువ్వు భయపడ్డవారు భయపడలేదా ఓ మనిషి పల్లెందుకో ఆపవల్లే యోగిట్లా నా ముక్కు చూడే చూడు ఇక్కడ కనబడతలేదు అంటే గింత దగ్గర చూడాలా చూడు ఎక్కడెక్కడ బయట మధ్య కూర్చున్నారు చూడు ముఖం పెట్టి ఇట్లా కనబడుతుందమ్మా కాళికమ్ముగుడు పోచమ్ముగుడు వైసమ్ముగుడు దుర్గమ్ముగుడు ఇగో మా ఆయనకి ఏమున్నా కోసుక తినే గుళ్ళు కావాలి లోక దావుడు కావాలి అయ్యా మన గర్భవాసం కొడుకు లేరా మన గర్భవాసం బిడ్డ లేరాక తిరుపతి యజ్ఞం పడదాం అయ్యా అని పేరు సంవత్సరం అన్న మా ఆయన అంటాడు కదా అవ్వల్లో తిరుపతికి ఏం పోతాం ఆడ యజ్ఞం పడతాం సపరేట్ ఇంటికాడు ఉండు అన్నాడు అయ్యా తిరుపతి పోకున్నా మంచిదే ఆడ యజ్ఞం పట్టకున్నా మంచిదే గా సంవత్సరానికి ఒక్కసారిగా అంజనమాల వస్తే అంజనమాల వేసుకోవయ్యా అన్న మా ఆయన అంటాడు కదా అంజనమాల వేసుకుంటే అయిపోయా నానే అవు సన్నిళ్ళ మునగాల ఆకిట్ల వండాలి ఏమంజనమాలో అన్నాడు అయ్యా కొడుకుల కోసం బిడ్డల కోసం ఓ సంవత్సరం కాకుండా ఓ సంవత్సరం సాయమాల వేసుకోవయ్యా అంటే అనంగనంగా మా ఆయన సాయమాల వేసుకున్నాడు మరి ఇప్పటికప్పటికి అంటారు తాగిన పాన ఊకుంటదా తాగుతూనే ఉంటది తిరిగిన పాన ఊకుంటదా తిరుగుతూనే ఉంటది వదిలిన పాన ఊకుంటదా అవో గట్ల వదులుతూనే ఉంటది ఇక మా ఆయన సాయమాల వేసుకున్నాడు అందరు సవాలు బయల స్నానాల వేయిళ్ళు మా సాయం కూడా స్నానానికి పోతానని బొట్ల కోర్సు పెట్టుకుని ఆ బాయి కడి వేయండి ఆ బాయి కడి వరకు బొట్లున్న కొడిసే మరిచిపోయి ఆ లింగిప్ప కొడిసే కింద పడ అది వాళ్ళగా సావులు చూడ అరరర దొంగ సావు ఉన్నట్టున్నదని మా ఊరి దగ్గర ఇల్లంతకుండా గుడికాడ విరమాల వేసుకుని వచ్చిన కుక్కను బట్టి కుక్కర్ అవుతాను నిన్ను ఎప్పుడన్నా అన్న అంటే మరి కొడతారు
అంటే మొగన వారి కొట్టద్దా ఈనూరి మహిళా సంఘమా అదే మా ఆడవాళ్ళని అయితే మీరు చేసుకున్న భర్తలు రావే పోవే పోసేయి అటుండే ఇటుండే ఆ కూరండి ఈ కూరండి అని అనరాని మాట్లాడుతూ కొట్టరాని దెబ్బలు కొట్టచ్చు మీరు చేసుకున్న మొగోళ్ళు చేసుకున్న మొగల వారిని కొట్టద్దాను చేసుకున్న భర్తలను ఏమండి శ్రీవారు రాండి పోండి ఉండండి వెళ్ళండి కూర్చోండి పడుకోండి తినండి తినకపోండి అటెళ్ళండి ఇటెళ్ళండి అంటే అర్ధ ఆయుసు కాదు ఆరాలు నేను మంచి చూస్తాను అట్లంటే అర్ధ ఆయుసు కానీ ఓ శివకన్లోడా దొక్క శివలోడా దోని కడపోడా దోని దెబ్బలోడా తొంట రెక్కలోడా గుడ్డెలు పాదపోడా ఓ మింగిస మూతోడా ఓ కోతి మొక్కపోడా ఓ లంబడి మొక్కపోడా ఓ వెస్ట్ ఇండీస్ జింబాంబే మొక్కపోడా అది అంటే ఏంటి ఓ అయ్యా అది వేరే దేశం జింబాంబే కథోళ్ళే గిట్ల అన్నారని అవ్వ మీరు గిట్ల అన్నారు అనుకో దెబ్బలు కొడతారు అట్టిగా ఏదో అట్టిగానే కానీ అది కాళికమ్మ గుడి కాదు వైసమ్మ గుడి కాదు కోశమ్మ గుడి కాదు అయ్యా ఊరు లేచి పేరు ఒక పాడవంట శివాలయం ఉన్నదయ్యో ఇప్పటికప్పుడే కన్నరు నాదా ఏ చెట్టు మీద ఏ పిట్ట ఉన్నదో పిట్ట మనసులో ఏమున్నదో నాదా ఏ పుట్టలోన ఏ శేషుడు ఉన్నాడో శేషకంఠంలోన ఏ మాత్యం ఉన్నదో ఏ గుడిలోన ఏ దేవుడు ఉన్నాడో ఆ దేవుడు మెచ్చి మన గరబన కొడుకుల బిడ్డల సందర్భన ఏ పోతల నాదా రామయ్య ఎల్లి పోదవాడి రాను ఆ గుడి పేడి ఏడ వచ్చింది గుడిని చూడబోతే గుడిలో పోతే ఏనాడు మాత్రం భార్య భర్తలు అవ కోతుల లద్ది కొండెంగల లద్ది ఏనాడు మాత్రం కాకుల లద్ది మోకాలం అందం ఉన్నది అయ్యా నీ చేతులు చిలకపారలి నా పర్యట కొంగు తట్టగా మార్చుకుంటానని భార్య భర్తలు ఏకమాయి లద్దంతా ఎత్తిపోయంగా గుడిలోన రాయిలింగ ఉదయమంటగారా పది వట్టిల్లు 5 అరటి వట్టిల్లు భగవంత ఎక్కడుంటి వాణి గరలకంట గౌరి మనోరా నీలకంట నిత్యానంద పులి చెరుమమ్మదర చెరుమమ్మదర పక్కలోన పరది నెత్తిలోన గంగమ్మ మెడలోన నాగనను పెట్టుకున్న అర్ధనారేశ్వరి ఎక్కడుంటి వాణి ఆకు మీద పోక మీద సూది మీద సిరిసి పెట్టిలు సిరిపాదం పైకి పెట్టి భగవంత నువ్వే దిక్కు నా గరబాన కొడుకులు లేరు నా గరబాన బిడ్డలు లేరు అని కారమప్పులో అమ్ముకపోయినా ఎదుర్కొన్నా అయ్యో గంగనిలో పూసిన పువ్వ ఘనమైన పువ్వ ఓ గంగే పువ్వ అయ్యో గంగనిలో పూసిన పువ్వ ఘనమైన
దేవుడా కట్టే అబ్బా నా సిన్ని వేడారమరా అబ్బా నా దారి బండే అబ్బో నా దంపన్న బాగు అబ్బా నా అవసరాన్ని కట్టే వేడారమరా అబ్బా అరే మొన్ననే తమ్మక కట్టి ఎత్తు పక్కన పెడితే మళ్ళీ ఏం తక్కువ ఒళ్ళంతా ఆరు మంట మడుతుంది ఒళ్ళంతా ఆరు మంట మండుతుందంటే ఎందుకు మండుతుందో పొగలేపిరా ఒళ్ళంతా ఎందుకు ఆరు మంట పడుతుంది ఆ ఒళ్ళంతా ఆరు మంట అదే ఇంతమందిలో అబ్బా ఎవరు తప్పు చేసిన వారి ఎవరైతే తప్పు చేసింది బాధ్యత చూడొచ్చిన వాళ్ళు తప్పు చేసిల్లా కథ ఎప్పించిన వాళ్ళు తప్పు చేసిల్లా మనం కథ చెప్పటంలో కానీ తప్పు చేసిన బాధ్యత ఏమన్నా బంగారం బయట తప్పుకున్న తల్లి తప్పేంది బయట బయట ఇంతమందిలోనా ఎవరు పిచ్చిన వారు ఈ దేవుడు కానీ పిచ్చిన బయట అది కూడా అయ్యో వేడారములో వేసిన దేవతమ్మవతారవా అమ్మ గంగనిలో పూసిన పువ్వా కరావనే పువ్వా ఓ గంగేరు పువ్వా భార్య భర్తలు ఏనాడు గుడిలోన పూయలు ఎత్తంటే 7 పొద్దులు అయితేనే 7 మాపలు అయితేనే కంటి నీడలేదు ఏనాడు వండి సుఖము లేదు భార్య భర్తల కన్నీరు ఎవర మాట ఈ భార్య భర్తలు చూసినావా దేవాపురి పట్టణ రాజు దేవరాజు భార్య దేవనీల వీళ్ళ భార్య భర్తలకి 2 సంతానం లేక వాళ్ళు 60 ఏళ్లకు దగ్గరకు వచ్చింది అయినా వాళ్ళ ఎందుకు సంతానం లేదు 60 ఏళ్లకు దగ్గరకు వచ్చిన సంతానం లేదు భగవంతా మా గర్భాన అమ్మట విలువ ఆడవిల్ల లేదు బాపట విలువ మాకు చిన్న బాలుడు లేడు రేపటి కల్లా మేము చచ్చిపోతే మా ఇంట్లో దీపం పెట్టే దిక్కు లేదు వారికి దిక్కెవర్రా వారికి సక్కెవర్రా వాడు తత్తే వారి ఇంట్లో దీపం పెట్టే దిక్కు లేదంటారు భగవంతాని భార్య భర్తలు దేవరాజు దేవనీల పాత ప్రబలం శివ ఆలయంలో కంటికి పుట్టాడు కన్నీరు మేము 60 ఏళ్ళు దగ్గరకు వచ్చినమని వాళ్ళు ఏడుతాంటే వాళ్ళ కన్నీరు వచ్చినవా ఇక ఎండికొండ దాపరమందు ఎండికొండ వీధముడు దేవదేవుడు పరమేశ్వరుడు లోకాల శంకరుడు పరమేశ్వరి భార్య అమ్మవారు పార్వతమ్మ ఎండి కొండకు తక్షణ భాగమంతో పార్వతమ్మ గట్టుచిండు పంచన్న గిరులు పంచన్న గిరులలో పండుకొని ఉన్నది పార్వతమ్మ ఇక్కడ వీళ్ళు భార్య భర్తలు ఏడుతుంటే వీళ్ళ కన్నీరు వచ్చింది పండుకున్న కాడ పార్వతమ్మ చాలా మునిగొంగ ముద్దబడి పార్వతి మరి అఖిలాండ కోటి ఎండి కొండకు రావట్టేనా వెన్నెలకు వచ్చిన దొందల బంధు నగాదారు దొందల బంధు నగాదారు